ఆచి చికెన్ మసాలా. మీకు చాలా కాలం నుంచి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. మీరు ఇంక 24 గంటల కంటే బ్రతకడం కష్టం. నేను తింటానికి తీసుకొచ్చిన పళ్ళు డబ్బులు కమ్మేస్తావా? ఈ పళ్ళు తింటే మాత్రం నువ్వు బతికిపోతావా? మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. బాబు ఒకసారి పేషెంట్ అలా బయటకు తీసుకెళ్తారా? అలాగండి. ఏం పర్లేదు, మీరు చెప్పండి. మీరు ఇవాళ మెట్లు మించి పడడం చాలా మంచిదైందండి. మెట్లు మించి పడడం మంచిదైందా? అంటే ఫీజు కొట్టేద్దామని? కాదు 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 కాదు. మీరు మెట్లు మించి పడకపోతే ఈ ఎక్స్రే తీయించుండేవారు కాదు. ఈ ఎక్స్రే తీయించకపోతే మీకు జబ్బున్న విషయం బయట పడేది కాదు. జబ్బేమిటండి? మీకు చాలా కాలం నుంచి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. మీరు ఇంక 24 గంటల కంటే బ్రతకడం కష్టం. అయ్యో భగవంతుడు ఎంత అన్యాయం చేస్తున్నాడు రా. చూడండమ్మా, మీరేం కంగారు పడక్కర్లేదు. 24 గంటల్లో ఆపరేషన్ చేసి తప్పకుండా బ్రతుకుతాడు. కాకపోతే ఆపరేషన్ చేయడానికి ₹1,00,000 ఫీజు అవుతుంది. ₹1,00,000? అవును. 24 గంటల్లోగా ఆపరేషన్ చేయించుకోకపోతే నువ్వు చచ్చిపోతావు. ఆలోచించుకో. ఇప్పుడు నీ వయసు 25. ఆపరేషన్ చేయించుకుంటే కనీసం 45 సంవత్సరాలు బ్రతుకుతావు. ఏడాదికి ₹1,00,000 సంపాదించిన 45 లక్షలు సంపాదిస్తావు. ఇస్తాను, వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయించండి. ₹1,00,000 ఎక్కడి నుంచి తెస్తావరా? ఇంతకాలం నన్ను పిసినారి విధవా అని మీరు తిట్టారు కదా. ఇప్పుడు నేను పిసినారితనం చేయడం వల్లే కదా ₹1,00,000 దాచుకోగలిగాను. అవి ఇప్పుడు నా బ్రతుకు పనికి వస్తున్నాయి. వెంటనే వెళ్ళి డబ్బులు పట్టుకొస్తాను. నో, మీరు అక్కడే కదలకూడదు. మీరు ఇమీడియట్ గా మా హాస్పిటల్ జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఎలాగండి? మేనేజర్ గారు, మీరు ఏమీ అనుకోకుండా ఆ షావుకారు మునుస్వామిని తీసుకొస్తారా? నేను ₹1,00,000 వాడికి వడ్డీకి ఇచ్చానండి. అలాగే. అవునమ్మా, నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాను. జయ, నువ్వేం దిగులు పడకమ్మా. ఆపరేషన్ చేస్తే భయం లేదని డాక్టర్ చెప్పారు. అసలు మీ దిష్టి తగలటం వల్లే నా ₹1,00,000 కాళ్ళు వచ్చాయి. కాళ్ళేం కర్మ, రెక్కలే వచ్చాయి. అంటే అతనే చెబుతాడు. ఇదేమిటి, మునుస్వామిని తీసుకురమ్మంటే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చారు? నాన్న చనిపోయాడండి. పోతే పోయాడు గాని మీ నాన్నకు నేను ₹1,00,000 అప్పుగా ఇచ్చాను. అది వెంటనే పట్టరా, నేను తలకు ఆపరేషన్ చేయించుకోవాలి. మా నాన్న పోయింది నేననే కదండి. ఆస్తులు అప్పులు లెక్క చూసుకునేసరికి ఎంత లేదన్నా 10 రోజులు పడుతుంది. పైగా నా దగ్గర 10 పైసలు కూడా లేవండి. వస్తానండి. అమ్మయ్యా, నువ్వు బతికే ఉన్నావా? లేకపోతే కమిషనర్ గారి బొకే నీకు పంపినట్టు తెలిసేది కాదు పాపం. అబ్బా, చలిపడుతుంటే దుప్పటి కప్పుకు పడుకున్నానండి. అయినా చస్తావు అని ప్రతిసారి గుర్తు చేసి ఎందుకండి చంపుతారు నన్ను? ఆ బుక్కే తెచ్చే బదులు ఏ పళ్ళో బిర్యానీ తెస్తే హాయిగా తినేవాడిగా. అబ్బా, నువ్వు ఊరుకోరా. చూసావా అప్పారావు, ఈయన మీద అభిమానం కొద్ది కమిషనర్ గారు మార్కెట్ కాంట్రాక్ట్ రేటు ₹1,00,000 నుంచి 50,000కి తగ్గించారు. అవును, ఈసారి కూడా కాంట్రాక్ట్ ఈయనకే వస్తే 50,000కు పైనే మిగిలేది. ఏం మిగులుతుంది రేపు ఈ పార్టీకి? వీల్లేదు, ఈ కాంట్రాక్ట్ నేనే సంపాదిస్తాను. ఆ ₹1,00,000 నావే. చూసారా క్షణానికి ఎలా పెరిగిపోతుందో చూడండి. ఆ లోకంలో ₹1,00,000 కాంట్రాక్ట్ చేస్తాడు. ఆవేశపడకు నాయన, ఆవేశపడి అరగంట ఆయుష్ తగ్గించేసుకుంటున్నావు. వరప్రసాద్, నేను ఇంకా సత్యదేవత కౌగులించుకోలేదన్నమాట. సత్యదేవత కాదే, మృత్యుదేవత. లోభి ఖర్చు ఎక్కువ అని ఉత్తినే అనలేదయ్యా. వెధవ మెట్లు కడగటానికి పని మనిషికి ₹1 ఇస్తే పోయేది. ఏమన్నా తేడా వస్తే పని మనిషి పోయేది. కక్కుర్తి పడ్డావు. ఇప్పుడు ఏమైంది? అది డిస్కస్ చేయడానికేనా ఆ ఊరు నుంచి ఈ ఊరు దాకా వచ్చారు? అంత కోపం ఎందుకయ్యా? పోయే ముందు ఆ మాత్రం కోపం ఉంటుందిలే సార్. ఇదిగో అప్పారావు, నువ్వు తాగినంత దిగదాకా
ఆవేశపడకయ్యా, ఆవేశపడితే అరగంట అరగంట ఐక్షణం అయిపోతుంది. ఆవేశపడకు. తాగటం అంటే జ్ఞాపకానికి వచ్చిందండి. ఒరే, సార తాగితే సత్తావరా సత్తావని మా చెడ్డ సలాలు ఇచ్చేవారండి. మీరు సార తాగరండి, ఎవరన్నా ఉత్తిగిన ఇచ్చే తప్ప కాపీ కూడా తాగరండి. మరి ఇప్పుడు అర్ధాంతరంగా సత్తనది ఎవరండి? ఈరా నేనా? ఒరే అప్పారావు, నేను చంపేస్తాను. ఆవేశపడకయ్యా, ఆవేశపడకు. ఒరే అప్పారావు, రేపు పోయేవాడితో నీకెందుకురా గొడవ? చూడాయన, రేపు నువ్వు కీర్తి స్టేషన్ అయ్యాక కమిషనర్ గారు వచ్చి నీకు శ్రద్ధాంజలి కట్టిస్తారట, చెప్పమన్నారు. నేను వెళ్తున్నా, మళ్ళా కనపడతారో లేదో వెళ్ళొస్తాను సార్. సరే, తర్వాత అవసరాలకి డబ్బు ఏర్పాట్లు ఏమన్నా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. జరుగుతున్నాయి అని అంత తాపిగా చెబుతావేమయ్యా? ఇక నువ్వు చావటానికి బతకటానికి మధ్య 14 గంటలు మాత్రమే ఉంది. అమ్మో, ఇంకొక అరగంట వేస్ట్ అవుతుంది. బజార్కి వెళ్ళి యాపిల్ పళ్ళు ద్రాక్ష పళ్ళు తీసుకురారా. అలాగే. ఏమిటి, మీకు పళ్ళు కావాలా? అవును. పక్క నిమిషం ఆగండి. ఇదిగోండి తాజా పళ్ళు, ఓ రొట్టె కూడా ఉంది. ఇవి తీసుకొని నాకు 10 రూపాయలు ఎవరు? ఎరా, నీకు అసలు బుద్ధుందా? నేను తింటానికి తీసుకొచ్చిన పళ్ళు డబ్బులు కమ్మేస్తావా? ఏ, ఈ పళ్ళు తింటే మాత్రం నువ్వు బతికిపోతావా? రేపు ఎలాగపోయేవాడువేగా. ఏయ్, నిన్ను దొరకరా? దొరకు. ఆగు, ఆగు చెప్తాను. ఏమిటి మిస్టర్ ఇది? నువ్వు పరుగులు తీయడానికి ఇది హాస్పిటల్ అనుకున్నావా, మున్సిపల్ స్టేడియం అనుకున్నావా? సారీ సార్, మా వాడు ఏదో అలర్ట్ చేస్తుంటేను. అయితే మాత్రం నువ్వు పీటీ ఉషా పరుగులు తీయాలా? అసలే నీకున్నది 24 గంటల టైము, అందులో 12 గంటలు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది. ఇలా పరుగులు తీస్తుంటే ఆన్ ది స్పాట్ నువ్వు చచ్చిపోతావు. అది నీకు లాసు, ఫీజు పరంగా నాకు లాసు. మైండ్ ఇట్. ఒరేయ్, నీ కక్కుర్తి బుద్ధి చూసి చూసి నా మైండ్ పాడైపోయింది. ఇప్పుడు నీ కక్కుర్తి బుద్ధితో డాక్టర్ బుర్ర పాడు చేసి పిచ్చెక్కించకు. ఎలాగూ పోతున్నావు, పోయేవాడు కాటికి పో. ఏయ్, అబ్బో నిన్ను- బాబోయ్. ఆగరా. ఏమైంది మీరు వెళ్ళిన పని? ఎక్కడా అప్పు పుట్టలేదురా. ఇల్లు కానీ బంగారం కానీ తనఖా పెడితే అప్పిస్తా ఉంటున్నారు. కానీ నా దగ్గర అంత విలువైన వస్తువులేమీ లేవు. ఈ గండం ఎలా కట్టెక్కుతుందో. ఆ 7 కొండల వాడే నిన్ను కాపాడాలి. ఆ 7 కొండల వాడి హిందీలో ఏ రోజైనా ఒక పైసైనా వేస్తారైనా హాయ్ నిన్ను బ్రతికించడానికి. నాకున్న జబ్బు బ్రెయిన్ ట్యూమర్ కాదురా, నీ మాటలతో నువ్వే నన్ను చంపేస్తున్నావు. నువ్వెలాగో రేపో ఎల్లుండో చనిపోతావు కాబట్టి నిన్ను నేను ఇంటర్వ్యూ చేయడం వల్ల నా కథకి ఓ మంచి విషయం దొరుకుతుంది. అడగండి అమ్మా. ఇంకా ఎన్ని రోజులు బతుకుతావని చెప్పారు? బహుశా 1 రోజు 2 రోజులు అన్నారమ్మా. నువ్వు చనిపోతావని తెలియగానే భయం వేసిందా? భయపడక సరదా పడి సంకలు గుద్దుకోమంటారా అమ్మా? ఇక మీరు పోతే ఆయన పోతే ఇంకేముంది నీ శార్థం? నీ దిక్కుమాలిన ఇంటర్వ్యూ, నీ మాటలు విని ఆ మంచం మీద మనిషి ఎలా గజగజ వణుకుతున్నాడో తెలుసా? ఆయనకెందుకు భయం? ఆయన రేపు ఎలాగో పోయేవాడే కదా. పోతే మొత్తం జీవితంలో చేసిన తప్పులన్నీ గుర్తొచ్చి భయపడి చస్తున్నాడు. పిసినారి బంకలాగా బతికి సంపాదించిన ₹1,00,000 తన దహన సంస్కారాలకు కూడా రావని తెలిసి మానసికంగా కుళ్ళి చస్తున్నాడు. స్టాప్ ఇట్! నువ్వు నా మీద జారి పడుతున్నావు, లేకుంటే గురపల్ లాంటి మాటలతో నన్ను కొల్లబడుతున్నావు. నాకు అర్థం కావట్లేదు. అది కాదు తమ్ముడు, మీరంతా నా చావు గురించి భయపెట్టి నన్ను చంపాలని చూస్తున్నారే కానీ ఒక్కళ్ళు కూడా నన్ను బ్రతికించడానికి ప్రయత్నించడం లేదు. ఇంకో అరగంట తగ్గింది. అయ్యా, ఏమండి లే, ఒక్క ముద్ద అన్నం తిను. వద్దమ్మా. ఏరా, నీకు ఆఖరిసారి అన్నం తినిపించే అదృష్టానికి కూడా నేను నోచుకోలేదా? అమ్మా,
చేసిన తప్పులు తెలుసుకున్నా ఆ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదమ్మా. బాబు, మనిషికి జీవితంలో కావాల్సింది డబ్బు కాదు, అంతకన్నా విలువైన ఆప్యాయత, అనురాగం అని తెలుసుకున్నాను. వాటిని అనుభవించడానికి నాకు ఆ భగవంతుడు టైం ఇవ్వలేదు. ఇంకా నేను కొన్ని గంటలు మాత్రమే కదా బతికి. ఏమి నిర్ణయించుకున్నారు? డబ్బు ఎక్కడా దొరకలేదు డాక్టర్. ఒక్క 10 రోజులు టైం ఇస్తే మీ డబ్బు మొత్తం మీకు చెల్లించేస్తాను. నో. అంటే పేషెంట్ ప్రాణం కంటే మీకు డబ్బే ప్రధానమా? మీకు ప్రధానం కదా? మీ గురించి అంతా తెలుసుకోండి మిస్టర్. ₹1 కోసం కక్కుర్తిపడి ప్రాణాల మీద తెచ్చుకున్న మీరు నన్ను నిలదీసి మీకు డబ్బే ప్రధానం అని అడుగుతున్నారా? డాక్టర్ ఆగండి డాక్టర్. డాక్టర్ మర్యాదగా నాకు ఆపరేషన్ చేస్తారా చేయరా? ఏమిటి దబాయింపు? నేను చేయను. చేస్తారా లేదా? వాట్ బాయ్స్? మర్యాదగా చెప్పండి. బయటికి తీసుకెళ్ళండి. ఏయ్, వదలండ్రా, వదలండి. ఆగండి. గుడ్ మార్నింగ్ మేడం. ఇతను ఫీజు ఇవ్వకుండా ఆపరేషన్ చేయమంటాడు. చేయనంటే నాకు కొట్టడానికి సిద్ధమయ్యాడు. ఇలాంటి రోడ్డు మనిషి ఏం చేయాలి మీరే చెప్పండి. వెరీ గుడ్. నేను ఆశించిన మార్పు ఈ మానవునిలో వచ్చినది కాబట్టి నేను ఆడిన నాటకం విజయవంతమైనట్టే. నాటకం ఏమిటి? అవునండి, వరప్రసాద్కి ఏ బ్రెయిన్ ట్యూమరు లేదు. మరి ఎక్స్రే? బ్రెయిన్ ట్యూమర్ ఉన్న ఆ ఎక్స్రేను డాక్టర్ గారి దగ్గరికి పంపించింది నేనే. ఈ ఎక్స్రేతోనే నాటకం ఆడాను. ఇంత నాటకం ఎందుకు ఆడారు మేడం? అలా నాటకం ఆడాను కాబట్టే చావు దగ్గర పడేసరికి జీవితం మీద ప్రేమ పెరిగింది. తన భార్య బిడ్డలతో కలిసి బ్రతకాలనే ఆశ కలిగింది. అలా కలిగించి మీ ఇద్దరిని కలపడమే నా జీవిత ధ్యేయం. అయితే మీ జయం నెరవేరిపోయినట్టే కదా మేడం? Yes. మా భార్యాభర్తలను కలపడానికి ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన మీరు ప్రయత్నం చేయడం మా అదృష్టం మేడం. అంటే మీరు నాటకం ఆడడానికి మా హాస్పిటల్ టౌన్ హాల్ కింద మార్చారు.